ప్రెజలర్ దేవాతి దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ఉదయకాల సమయం నా శుభాభివందనములు. అలాగే ప్రతి ఒక్కరికి శుభములు కలుగుగాక. ఈ దినం దేవుని యొక్క వాగ్దానమును మనం చదువుకుందాం. అది రోమలీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ లేఖనాన్ని చదువుకుందాం. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ప్రతి వానికి కూడా వాని క్రియల చొప్పున ప్రతిఫలమును దేవాతి దేవుడు ఇస్తున్నాడు. అవును, మన యొక్క క్రియలు ఈ లోకంలో ఎలా ఉన్నాయో, మన యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉన్నదో, మన మాట మన తీరు ప్రభువుకు ఇష్టకరంగా ఉన్నదా, ప్రభువు నామమునకు కష్టంగా మనం జీవిస్తున్నామా, ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి మన క్రియలను బట్టి ప్రతి ఒక్కరికి కూడా వారి క్రియలను బట్టి వానికి ప్రతిఫలమును దేవాతి దేవుడు దయచేస్తూ ఉన్నాడు. అట్టి ప్రతిఫలము మరి మంచిదిగా స్వీకరిస్తామా, మరి చెడుగా స్వీకరిస్తామో ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభు యొక్క దృష్టిలో మనం మంచి ప్రతిఫలమును పొందే రీతిగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ రీతిగా మనం ఉందాము అనుకుంటే ప్రతి విశ్వాసి కూడా వీక్షించున్న ప్రతి ఒక్కరు కూడా వాగ్దానములను విని వాగ్దాన అనుసారంగా ప్రవర్తించవలసిన అవసరము ఉన్నది. ఈ రీతిగా ఉందామనుకుంటే అందరం కూడా తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, పరిశుద్ధుడవు, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ దినమున నాయన ప్రభువా నీవు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును ఇదిగోనన్నా మా అందరి హృదయములలో నీవే ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ ఈ వాగ్దానం ప్రకారముగా మా క్రియలకు మంచి ప్రతిఫలములను ప్రభుని యేసుక్రీస్తు నామములో దయచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.